అవునండి. ఇప్పుడు ఎల్లంపల్లిలో 20.175 టీఎంసీలకి 6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 14 టీఎంసీలు నీళ్లు రావాలి, వరద వస్తే ఎత్తొచ్చు, అప్పటి వరకు లేదు. ఇప్పుడు ఏంది టెక్నికల్ గా ఏం ప్రాబ్లమ్? కన్నెపల్లి దగ్గర నిన్న కూడా 12 సెంటీమీటర్ల వర్షం పడ్డది కన్నెపల్లి దగ్గరే. మళ్ళా వరద పెరుగుతోంది మేడిగడ్డ దగ్గర. నిన్న 16,000 క్యూసెక్కులు ఉండే. ప్రాణహిత చేవెళ్ళ కూడా నేను డీ టెక్నికల్ గా పనిచేశానండి. ప్రాణహిత చేవెళ్ళ టెండర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ డీ టెక్నికల్ ఇన్ ఎల్లంపల్లి సర్కిల్ మంచిర్యాలలో. 2005 లో దీన్ని టెండర్ నోటీస్ ఇచ్చాము. ప్రాణహిత చేవెళ్ళ అసలు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ పట్టిసీమ ద్వారా ఎట్లా నీళ్లు ఎత్తిపోసుకున్నామో ప్రాణహిత నుంచి కూడా మనం నీళ్లు ఎత్తిపోసుకుంటే ఈ ప్రాబ్లం ఏం ఉండబోతుండే. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఆ పేరు చెప్పి ప్రాణహిత చేవెళ్ళ పేరు చెప్పి ఒక వర్క్ క్రియేట్ చేసుకోవడము, ఒక ప్యాకేజ్ ను క్రియేట్ చేసుకోవడము, ఒక జలయజ్ఞము, అప్పుడు ధనయజ్ఞం అని చెప్పేసి 2004 నుంచి కూడా నడుస్తూనే ఉంది ఇది. నేను న్యూట్రల్ గా అంటే నేను కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నాను. అప్పుడు కూడా బెంచ్ మార్కులు మార్చడము, రాత్రికి రాత్రి 381 కోట్లు కాంట్రాక్టర్ కి బెంచ్ మార్కులు. నేను ఒక బెంచ్ మార్క్ పెట్టాను, నేను డీ టెక్నికల్ గా. నన్ను పక్కన నూకేసి ఇంకో డీ టెక్నికల్ తీసుకెళ్లి నన్ను అంటే ఇంకో డీ తీసుకెళ్లి ఇప్పుడు ఈ జల యజ్ఞము, ధన యజ్ఞము అంతా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రాజెక్టుల మీదనే బతుకుతున్నాయి. జరిగినాయండి. ఈ ప్రాజెక్టుల మీదనే బతుకుతున్నాయి. ఎలక్షన్ పైసలు పబ్లిక్ వీళ్ళ నోట్లు ప్రింట్ చేసి ఇస్తలేరు. ఈ ప్రాజెక్టులు కడతారు, వాళ్ళ దగ్గర 6% 7% కాంట్రాక్టర్ తీసుకుంటారు, ఎలక్షన్ లో ఖర్చు పెడతారు రాజకీయ పార్టీలు. సింపుల్. పబ్లిక్ అద్దెలో కరప్షన్, అవినీతి, దాని గురించి అసలు అవినీతి గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎందుకు తీసుకోవాలి పబ్లిక్ పైసలు? అవినీతి కాదండి. బీఆర్ఎస్ 10% కలెక్ట్ చేసింది. బీఆర్ఎస్ 10 అయితే కాంగ్రెస్ ఇంకో 1% 2% ఎక్కువనో తక్కువనో వాళ్ళు అంటారు. ఇది చేసుకుని తప్ప ఎవరు తీసుకోకేం లేరు, ఇది లేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే ఒక ఏటీఎంలు, ఆ ఏటీఎంలోంచి విత్డ్రా చేసి పబ్లిక్ ఇవ్వడం, అంతే. పబ్లిక్ ఇవ్వడం, ఆస్తులు పెంచుకోవడం. భరత్ గారు, ఒక్క మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 180 కోట్లు బీఆర్ఎస్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు సార్. ఇక జల యజ్ఞాలు, ధన యజ్ఞాలు ఇవన్నీ మాట్లాడితే ఎవరు సుధపూస కాదు. కానీ ఇది టెక్నికల్ గా ఎట్లా ఫెయిల్యూర్ చెప్పండి. ఇక నేను అవినీతి గురించి మాట్లాడతలేను. నేను ప్రతి టెక్నికల్ గా అవినీతిని కూడా అఫీషియల్ గా, అంటే ఇది అవినీతిని దొరకకుండా అది ఏం జరిగిందంటే చెప్తాను. జలయజ్ఞం లోపల జరిగింది ఏంటంటే కాంట్రాక్టర్ ప్రాఫిట్ కోసము అడిషనల్ గా కాంట్రాక్టర్ ప్రాఫిట్ కోసము ఫస్ట్ 13% 14% అట్లా కాంట్రాక్టర్స్ కి ప్రాఫిట్ కోసము రేట్లలో యాడ్ చేసి గవర్నమెంట్ డైరెక్ట్ గా యాడ్ చేసి రేట్లు. అది ఓకే సార్, నేను అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్పండి. అదంతా తెలుసు. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర లిఫ్ట్ చేస్తే ఏం ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్, మేము మొన్ననే రిటైర్డ్ ఇంజనీర్స్, మేము భీమయ్య సారు, మన భాగ్యత్ రెడ్డి సారు, మేమంతా ఒక రిటైర్డ్ ఇంజనీర్ హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పేపర్ ప్రెస్ రిలీజ్ లో ఇచ్చాము. అది ఎవరు కూడా ఎక్కడ కూడా దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటలేరు. కాబట్టి ఇవాళ కూడా నేను మాట్లాడాను, నేను భీమయ్య గారితో, తర్వాత మా భాగ్యత్ రెడ్డి గారితో. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావడానికి. మీరు తీసుకుంటే నీళ్ళు ఎత్తిపోయొద్దు అని చెప్పారు. మేము ఇచ్చాం. నీళ్ళు ఎత్తిపోయొద్దు అని చెప్పారు, అంతే కదా. నీళ్ళు ఎత్తిపోయొద్దు అని నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, మీది హైదరాబాద్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, అంతేనా? ఓకే. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ మేమంతా కూడా అది వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నారు. ప్రజలకు అనుకూల సంఘాలు లేవు అన్ని. తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నారు. మాకేం లేదు. మేము బీఆర్ఎస్ కాదు, మన అధికార పార్టీ కాదు. ఇప్పుడు నేను జలయజ్ఞం గురించి నేను అంటలేదు. అధికార పార్టీ అని కాదు, అధికార పార్టీ అని వాస్తవాలు టెక్నికల్ గా శాస్త్రి గారితో మీరు చెప్పించారు కదా, పిజి శాస్త్రి గారితో. వారు ముందు రోజు చెప్పింది నెక్స్ట్ రోజు చెప్పలేదు, దానికి విరుద్ధంగా చెప్పారు మొత్తం కూడా. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. రెండు సేవే చెప్పారు. ముందు రోజు ఏంది డిజైన్ లో ప్రాబ్లం ఉందని చెప్పారు, కానీ నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, రిస్క్ తీసుకోవాల్సిన క్యాలిక్యులేటర్ రిస్క్ ముందు రోజు మాట్లాడింది చాలా బాగుందండి. వారు నేను కూడా కొన్ని నేర్చుకున్నాను, ఒక పాఠం లాగా అన్ని చాలా విషయాలు క్లియర్ గా చెప్పారు. కానీ రెండో రోజు మొత్తము తెలంగాణ భావానికి వ్యతిరేకంగా చెప్పారు. మొత్తం
వారు ఏమన్నారు, నీళ్లు కింద ఉన్నాయి, పైన భూములు ఉన్నాయంట. పైన ప్రాజెక్టులు, సింగూరు ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? 500 మీటర్ల పైన ఉంది సింగూరు సరే, అంటే మనం ప్రాజెక్ట్. ఇప్పుడు ఆయన దాని గురించి కాదు, నీళ్లు లిఫ్ట్ గురించి చెప్పండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మీరు హైదరాబాద్ ఇంజనీర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న? భద్రాచలం కొట్టుకుపోతుందా? మీరు ఒకటి అడిగారు, మీరు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా అడిగారు. నీళ్లు లిఫ్ట్ చేయలేము అని చెప్తున్నా నేను. ఎందుకంటే 97 నేను పోయినా 97 ఆ రోజు నేను చూసిన, ఆ స్కేల్ కూడా చూసినాము, స్కేల్ ఫోటో కూడా తీసుకొచ్చాము మేము. 90 కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 97 ఆ రోజు ఉన్నది. అది ఎంతసేపు ఉంటుందని తెలియదు కదా. పైనుంచి ప్రవాహము 1,00,000 క్యూసెక్లు వచ్చింది, మనకు చూస్తున్నాం కదా ఎంతకంటే తగ్గుకుంటా పోయింది. ఇవాళ కూడా 93 పైనే ఉంది. 94 ఉంది. 93 దగ్గర మినిమం డ్రాడౌన్ లెవెల్. అవును, 93 పైన ఉన్నంత కాలం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అవునండి. 93.5 మనకు 3 టీఎంసీకి పంపులు ఉన్నాయి. 2 టీఎంసీ అనుకుందాం, ఇంకో టీఎంసీకి మనకు పర్మిషన్ రాలేదు ఎట్లాగో, దాని 3 టీఎంసీని మనం కొట్టలేము కూడా. 2 టీఎంసీ అనుకుందాము. ఆ 2 టీఎంసీ మనకు ఒక రోజులో ఒక 2 టీఎంసీ కొట్టాం అనుకోండి. ఒక 2 టీఎంసీ కొట్టిన తర్వాత అక్కడ స్టాక్ లేకపోతే ఆ పంపులు మళ్ళీ రివర్స్ లో వాటర్ వచ్చి వాటర్ హ్యామరింగ్ జరుగుతుంది, మొత్తం పంపులన్నీ నాశనం అయిపోతాయి. మనకు ఫ్లడ్ అక్కడ లెవెల్ సరిగా లేకపోతే, బాండింగ్ వాటర్ లేకపోతే ప్రాబ్లం ఇది అవుతుంది. అక్కడ 97 ఉంది, కానీ కింద బ్యారేజ్ దగ్గర 89, 90, 92 ఉన్నాయి నీళ్ళు ఆ రోజు మేము చూస్తే. అంటే అక్కడిక్కడ డిఫరెంట్ 5 మీటర్స్ డిఫరెన్స్ ఉన్నది. 5 మీటర్స్ వాల్ ఉన్నది. అంటే అదొకటే కాదు, ఈ కింద ఉన్నటువంటి బొంగ ఏదైతే ఉందో పైపింగ్ యాక్షన్ అయింది కదా, దానికెళ్ళి నీళ్లు పోతున్నాయి, మనకు కనబడతలేదు. అది నీళ్ళలో ఉంది కాబట్టి, అదైతే సొరంగం మనం పుట్టలేదు కదా, అది కూడా దానికెళ్ళి కూడా డిశ్చార్జ్ పోతున్నది. కాబట్టి ఆ డిశ్చార్జ్ ఇంకా పెద్దగా అవుతుంది కూడా. ఇప్పుడు మనము డిశ్చార్జ్ 1 lakh క్యూసెక్ అవసరం లేదు దానికి. ఇంకా మామూలుగా ఎంత డిశ్చార్జ్ ఉన్నా ఆ కింద ఆ రంధ్రంలోకి వెళ్ళి, ఆ పైపింగ్లకి వెళ్ళి నీళ్లు పోతాయి కాబట్టి ఇంకా దాన్ని శాండ్ డిస్ప్లేయడం జరుగుతూనే ఉంటది. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది నాట్ ఓన్లీ దిస్, ఇది మనకు బయటపడ్డది. బయటపడకుండా ఇంకా చాలా ఉన్నాయి కింద, అవన్నీ కూడా బయటపడతాయి కూడా. అంటే మనం ఒకటేసారి ఇరిగేషన్ లో ఎప్పుడు కూడా ఒకటేసారి జరగవండి, ఇవన్నీ కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్. సంవత్సరాల కొద్దీ నెగ్లెక్ట్ చేసినందువల్ల అది జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయారు, నీళ్లు ఎత్తిపోస్తే ప్రమాదం. నీళ్ళు ఎత్తిపోయలేము అంటున్నా నేను. ప్రమాదం ఎత్తిపోవడమే సాధ్యం. ఆపితే నీళ్ళని ఆపితే ప్రమాదం, గేట్లు వేస్తే ప్రమాదం, గేట్ వేస్తే ప్రమాదము. ఎందుకంటే డ్యామ్ బ్రేక్ అనేది ఉంటుంది. డ్యామ్ బ్రేక్ అంటే డ్యామ్ బ్రేక్ అయితే ఏం సంగతి అనేది ఒకటి ఖచ్చితంగా మనము డ్యామ్ కి ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్ ఈ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి డ్యామ్ బ్రేక్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నా. నీళ్లు ఆపినట్లయితే డ్యామ్ బ్రేక్ అయితే చెప్పండి శివప్రసాద్ గారు. ఇంజనీర్లు అసలు ఆడ 93 కన్నా అబోవ్ ఉంటే వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని అందరు చెప్తున్నారు. అది చేసిరు గతంలో కూడా. కన్నెపల్లిలో అంటే మేడిగడ్డ ఆపకుండా కన్నెపల్లి నుండి 93 అబోవ్ వాటర్ ఎప్పుడైతే ఫ్లో ఉంటుందో అప్పుడు వాడొచ్చు, మోటార్ లాంచ్ చేయొచ్చు అనేది అది స్పష్టం, అందరికి తెలిసినదే. కానీ ఈ రోజు అది వ్యతిరేకంగా 97 ఉన్నా గానీ లిఫ్ట్ చేయలేము అనేది విచిత్ర వాదన వినిపిస్తున్నారు సారు. అయితే ఆ సార్ వాదన పక్కకు పెడితే విషయం ఏంటంటే గత 2022లో 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఆ వరదకు కొంచెం డ్యామేజ్ అయింది ఆ రోజు. అట్లాంటి వరద వచ్చినప్పుడే మనకు భద్రాచలం కొట్టుకోపోలేదండి. 28 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడే భద్రాచలం కొట్టుకోపోలేదు. ఎట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు అంటే, ఈ రోజు ఆ మేడిగడ్డలు ఉండే ఎంత కెపాసిటీ ఎంత, మేడిగడ్డ కెపాసిటీ ఎంత, తర్వాత మేడిగడ్డ నింపకున్నా మనం సుందిల్లా అన్నారం నింపుతాం. ఆ నింపితే దాని కెపాసిటీ ఎంత, అది ఎన్ని క్యూసెక్లు అవుతుంది, అది వరద లేకపోయినా గానీ 28 లక్షల క్యూసెక్లు కాదు. రేవంత్ రెడ్డి గారి వాదనలు ఇవన్నీ కూడా